షాబాద్ హత్య కేసు నిందితుడు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. కొత్తూరు సమీపంలో గుర్తించారు. షాబాద్ హత్య కేసు నిందితుడు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. కొత్తూరు సమీపంలో గుర్తించినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ప్రవీణ్? షాబాద్ సైకో కిల్లర్ కేసులో ఇప్పటికే పోలీసులు దాదాపు 12 బృందాలుగా విడిపోయి 2 రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు కొత్తూరు సమీపంలోని ఒక వెంచర్ లో మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఎందుకంటే కొత్తూరు సమీపంలోనే తన తలదాచుకొని ఉన్నాడు రాజ్ కుమార్ అనేటువంటి అంశంతో పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి సోదాలు చేశారు. తన మేనమామ ఇంటి సమీపంలోనే మృతదేహం దొరికినట్లు మనకు సమాచారం అందుతుంది. ఒక వెంచర్ లో మృతదేహం లభ్యమైంది. దీంతో ఘటనా స్థలానికి ఫ్యూచర్ సిటీ పోలీసులు, కొత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే తన ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు అయితే ప్రాథమికంగా ఇప్పటికే నిర్ధారణకు రావడం జరిగింది. ఎందుకంటే నిన్న 2 రోజుల క్రితం 6 మందిని హత్య చేసిన తర్వాత నేరుగా కొత్తూరు వైపు వెళ్ళాడు. తన కారు కూడా సమీపంలో వదిలిపెట్టి రైల్వే ట్రాక్ వెంబడి వెళ్ళాడు. దాని తర్వాత కొత్తూరుకి చేరుకొని అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అయితే ఒక ప్రాథమిక అంచనా కూడా రావడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మరి కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 6 మందిని కూడా సీరియల్ గా వీళ్ళని హత్య చేసిన తర్వాత తాను కూడా చనిపోతానంటూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి కాల్ చేసి చెప్పడం, తర్వాత ఒకవేళ పోలీసులు తనను గుర్తించి పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా తనను అరెస్ట్ చేసి జైలుకు పంపుతారు. కాబట్టే తాను కూడా చనిపోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి తను ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక అంచనా కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఘటనా స్థలానికి ఫ్యూచర్ సిటీ పోలీసులు కూడా చేరుకున్నారు. మరోవైపు చేవెళ్ల పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు షాబాద్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ అంశానికి సంబంధించి మీడియా ముందు పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. తను ఏ విధంగా చనిపోయాడు అనేటువంటి అంశానికి సంబంధించి ఇంకొద్దిగా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎట్టకేలకు రాజకుమార్ నిందితుడు ఎవరైతే రాజకుమార్ ఉన్నాడో అతను కనిపిస్తే 2 లక్షల రూపాయలు నజరానా కూడా ఇస్తామంటూ కూడా పోలీసులు ప్రకటించినటువంటి సందర్భం ఉంది. అయితే కొద్ది నిమిషాల క్రితమే కొత్తూరులోని ఒక వెంచర్ లో మృతదేహం పడి ఉందనేటువంటి సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లడం జరిగింది. పోలీసులు కూడా మరి కొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. స్వామి రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.